ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 31కి చేరనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. 69 అంశాల సుదీర్ఘ అజెండాతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మంత్రులతో చర్చించారు. డిసెంబర్ 31వ తేదీలోగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని, ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. డిజిటల్ పట్టణీకరణపై సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందంపై చర్చించారు. ముఖ్యంగా నవంబర్ 14, నవంబర్ 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు, ప్రణాళికలు, ఆహ్వానితుల జాబితా వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే ఇటీవల జరిగిన 12వ SIPB సమావేశంలో ఆమోదించిన 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు తుది ఆమోదమిచ్చే అంశంపై చర్చించారు. మోంతా తుఫాన్ ప్రభావం, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నష్టం అంచనాలు, కేంద్ర బృందం పర్యటన వివరాలపై చర్చించారు. SPBAFD నుండి అదనంగా 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే కాకుండా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ, అలాగే పాలనపరమైన సవరణలపై కూడా ముఖ్య చర్చ జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-2030కి ఆమోదం తెలపాలని నిర్ణయించారు. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చర్చ జరిగింది. రాష్ట్ర భవిష్యత్ పెట్టుబడులు, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు. ఇక మోంతా తుఫాన్లో బాగా పనిచేసిన మంత్రులను సీఎం అభినందించారు. మోంతా తుఫాన్ సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్నారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని తెలియజేశారు.